ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లీపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం, ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు, దానికి మేమే హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చేందుకు కోటి ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకున్నారో వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కోటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలని పీపీపీ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పని చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రల్లో ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నంబర్ 107, 108 తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీలు విభజించి కొన్ని సీట్లు అమ్ముకుంటా ఉందని చెప్పేసి గతంలో ఆరోపించినటువంటి లోకేష్ గారు మేము అధికారులు రాక జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి పూర్తి స్థాయిలో 100% కన్వీనర్ కోటాలో మేము అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము, వైద్య విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిన నారా లోకేష్ గారు పూర్తిగా 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడాన్ని ఏ విధంగా మీరు తల్లిదండ్రులు విద్యార్థుల పక్షాన్ని ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ చూడుగా ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే గతంలో ప్రైవేట్ పీజీ విద్యార్థుల శాపంగా మనం జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి శాశ్వత భవనాలు కేటాయిస్తాం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి 53 రూపాయలు మెనూ సరిపోవడం లేదు, మేము పెంచుతామని చెప్పేసి అనేక సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలో వచ్చాక పూర్తిగా విద్యా వ్యవస్థను పక్కన పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది కేవలం ప్రైవేట్ కార్పొరేట్ దేశం నారాయణ చైతన్య భాష్యం లాంటి విద్యా వ్యవస్థలకి వీడు ఊడిగం చేస్తూ ఉన్నారు తప్ప పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఎవరైతే డిగ్రీ చదివిన విద్యార్థులు పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పడక వాళ్ళ సభ్యుడి కళాశాలలో ఉండి బయట ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ కళాశాలలో చూసినా సరే విద్యార్థులకు సభ్యుడు సకాలం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాదాపు 600 కోట్ల పైబడి పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నది. ఈరోజు చూసుకుని మొన్నే ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో మా పెండింగ్లో ఉన్నటువంటి 600 కోట్లు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తేనే మేము మంచిగా విద్యార్థులకి విద్యాభ్యాసం చెప్పడం అవుతుంది, మేము ఆ కళాశాల ముందు నడిపించుకోవడం అవుతుందని చెప్పేసి మనం ప్రకటన చేయడం జరిగింది. 600 కోట్లు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే వాళ్ళు మన రేపు రాబోయే 20 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ బంద్ కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మనకు కనిపించేటట్టు లేదు. కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారు స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పక్కన విడుదల చేయాలి, పీజీ విద్యార్థుల శాపంగా మారినటువంటి జీవో నంబర్ 77 రద్దు చేయాలి, ఏదైతే మొన్న క్యాబినెట్లో మీరు నిర్ణయం తీసుకున్న 10 మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి ఆలోచన ఉపసంహరించుకొని 17 మెడికల్ కళాశాలని పూర్తి స్థాయిలో కన్వీనర్ కోటాలో అడ్మిషన్ జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి రేపు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులో వైద్య కళాశాల ప్రైవేట్గా ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు సదస్సు నిర్వహించడం జరిగింది. ఆ సదస్సు అనంతరం కూడా ఈ లోపు నారా లోకేష్ గారు వాళ్ళు ఆలోచన ఉత్సాహించకపోతే భవిష్యత్తులో విద్యార్థులను తల్లిదండ్రులు అందరూ కూడా ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున విద్యా వ్యతిరేక విధానాల పట్ల పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.